వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఇప్పుడు స్థానిక ఎన్నికల పరీక్షగా మారబోతున్నాయి. అయితే సర్దుబాటు అంటే పొత్తుల సర్దుబాటు, సీట్ల సర్దుబాటు కూడా సవాల్గా మారబోతుందట. ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కూటమికి సరికొత్త రాజకీయ సవాల్గా మారే సూచనలైతే కనిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయంతో అధికారాన్ని కైవసం చేసుకున్న ఈ మూడు పార్టీలకు క్షేత్రస్థాయిలో జరిగే స్థానిక పోరులో సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. నియోజకవర్గాల స్థాయిలో మూడు పార్టీల నేతల మధ్య ఉన్న స్థానిక సమీకరణాలు, పోటీపై ఉన్న ఆశలు కూటమి అగ్రనాయకత్వానికి గట్టి పరీక్ష పెట్టే అవకాశాలున్నాయి. తాజాగా తెనాలిలో జనసేన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఈ పొత్తుల సవాల్ను మరింత స్పష్టం చేస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర హితం కోసం జనసేన కొన్ని స్థానాల్లో వెనక్కి తగ్గిందని, అయితే అదే అసెంబ్లీ ఎన్నికల ఫార్ములాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తింపజేస్తామనుకుంటే కుదరదని ఆయన తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, సమీకరణలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, ఈసారి తమ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో కష్టపడిన జన సైనికులకు భారీగా అవకాశాలు ఇస్తామని జనసేన గట్టి పట్టుదలతో ఉందట. స్థానిక సంస్థల ఎన్నికలైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ వార్డుల వంటి స్థానాల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. గత 5 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడిన తమకే ఈసారి టికెట్ దక్కాలని ప్రతి పార్టీ కార్యకర్తలైతే పట్టుబడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు ఒకే స్థానం కోసం పోటీ పడుతుండటంతో అక్కడ మైత్రిని కాపాడుకుంటూ సీట్లు కేటాయించడం నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు అత్యంత క్లిష్టంగా మారే అవకాశాలున్నాయి. కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక పోరాటం కావడంతో ఇక్కడ సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో కూటమి బలాన్ని సైతం నిర్దేశిస్తాయి. సీట్ల సర్దుబాటు సజావుగా సాగకపోతే టిక్కెట్లు దక్కని అసంతృప్తులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగే ప్రమాదం లేకపోలేదు. ఇది పరోక్షంగా ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉండడంతో కూటమి పెద్దలు ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలను బుజ్జగించే పనిలో పడాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా స్థానిక సీట్ల పంచాయతీ కూటమికి ఒక పెద్ద అగ్ని పరీక్ష అనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.